ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జనవరి 24. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. ఒకవేళ నీవు అపవిత్రమైన మురికి భిక్షకుని వలె ఉండి ఒక రాజును చూచుటకు వెళ్ళుచున్నావు అనుకునుము. నీవు అపవిత్రమైన మురికి బట్టలతో ఉండి వాటిని సంవత్సరంలో కొలది మార్చలేదు. నీ వెంట్రుకలు చాలా పొడవుగా ఉండి సంవత్సరముల కొలది కత్తిరించుకొనలేదు, మరియు చాలా వారముల నుండి స్నానం చేయలేదని ఊహించుము. నీవు అట్టి స్థితిలో ఉండి రాజు యొద్దకు వెళ్ళి, మహారాజా, మీ ముఖమును ఒక నిమిషము చూడగోరుచున్నాను అని చెప్పుదు. అప్పుడు రాజు నీతో, లోపలికి రమ్ము అని చెప్పును. మొదట అతడు మంగళవాణిని పిలిపించి నీ వెంట్రుకలు కత్తిరించినట్లు చేసి నీవు స్నానం చేసుకున్నట్లు చూచి, మరియు నీకు క్రొత్త వస్త్రములు తెప్పించి దానిని ధరింపచేయును. తరువాత అతడు నిన్ను బయటికి తెచ్చి, ఇప్పుడు నా కుమారునిగా వెళ్ళుము అని చెప్పును. అట్టి సమయంలో నీవు ఏమని తలంచెదవు? నీవు అపవిత్రమైన మురికి భిక్షకుడుగా ఒక నిమిషం రాజును చూచుటకు వచ్చి నీవు ఒక రాజకుమారునిగా బయటికి వెళ్ళుచున్నావు. మన ప్రభువు తనను చూడవచ్చిన గ్రీసు దేశస్థులతో కూడా అదే కోరికతో చెప్పుచున్నాడు. మీరైతే నన్ను కొన్ని క్షణములే చూడగోరుచున్నారు, కానీ నేనైతే మీరు నన్ను చూచి నా వలె ఉండవలనని కోరుచున్నాను. అయితే అది ఎట్లు సాధ్యపడును? దీనిని చూపుటకు ఆయన ఇట్లు చెప్పుచున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు ఒక చిన్న గింజ వందల కొలది విత్తనములను ఉత్పత్తి చేయునని మనం ఎరుగుదుము. అదే రీతిగా ప్రభువు ఈ గ్రీసు దేశస్థులు మాత్రమే కాదు గాని సర్వలోకము యుగయుగములు నన్ను చూడవలెను, మరియు నన్ను చూచిన వారు నా వలె ఉండవలెనని నేను మరణించవలసి ఉన్నది అని బోధించెను. కావున మన ప్రభువు సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములు లేక లోక సంబంధమైన ఏ ఇతర విధానముల ద్వారా మనుషులను తన వైపు ఆకర్షించుకొనలేదు, కానీ తాను శిలువ మీదకు ఎత్తబడుట ద్వారా ఆకర్షించుకుందనని స్పష్టముగా వివరముగా బోధించెను. కొన్ని సంవత్సరముల క్రిందట అనేక మంది హిందూ దేశస్థులు పాశ్చాత్యుల వస్త్రములు ధరించుట ద్వారా తాము క్రైస్తవుల మగుదుమని భావించిరి. వారు జార్జ్, హెన్రీ, చార్లెస్ వంటి పాశ్చాత్యుల పేర్లు పెట్టుకొనిరి. పేరు మార్పు లేక వస్త్రముల మార్పు నిన్ను క్రైస్తవునిగా చేయలేవు. ప్రభువు, నేను నిన్ను మార్చి నా వలె చేయుదునని చెప్పెను. ఒక గోధుమ గింజ చచ్చినప్పుడు అది ఆ కంకి అంతటిలో అదే రకపు విత్తనములను తెచ్చును. మనమందరము ఆయన వలె ఉండుటకు క్రీస్తు మరణించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.